రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. మరియు సున్నతి గల వారికిని తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారుగాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను. తర్వాత వచనం. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు గాని విశ్వాసము వలననైనా నీతి మూలముగానే కలిగెను. The promise to Abraham or to his descendants, ఇది చాలా ఇంపార్టెంట్. డిసెండెంట్స్ కూడా 12వ వచనంలో చూస్తాం. ఏమంటాడు? అబ్రహాం యొక్క విశ్వాసపు అడుగు జాడలలో నడుచు ప్రతి వానికి కూడా ఏమంటారు? ఆ యొక్క వాగ్దానము లభిస్తుంది. ఏంటి అబ్రహాం యొక్క వాగ్దానం ఏంటి? వాట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ అబ్రహాం? అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం మనకి అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. అది అందరికి తెలుసు కదా. ఏముంది అక్కడ? అబ్రహాం దేవుడు పిలుస్తాడు. కల్దీల దేశంలో అబ్రహాము ఒక ఏమంటాము అన్య దేవతలను పూజిస్తూ ఉన్నప్పుడు, విగ్రహాదిగుడు ఉన్న పరిస్థితుల్లో దేవుడు అబ్రహామును కనుగొంటాడు, పిలుస్తాడు. 12వ వచనం 1 నుంచి చూద్దాం. ఆదికాండ 12:1. నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఒక్కొక్కటి కేర్ఫుల్ చూస్తే నేను చెప్పింది చేయనా, నువ్వు లేచి నేను ప్రాణ చోటుకి వెళ్ళమంటాను, అక్కడికి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతున్నాడు? ఒక్కొక్క స్టెప్ తీసుకుంటే ఐ విల్ మేక్ యూ ఎ గ్రేట్ నేషన్. ద 7-fold బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాంకి ఇచ్చిన 7-fold బ్లెస్సింగ్స్. ఫస్ట్ నిన్ను గొప్ప జనముగా చేస్తాను, రైట్? నిన్ను ఆశీర్వదించి, ఇట్ ఈస్ ఎ పర్సనల్ బ్లెస్సింగ్. ఒకటేమో నిన్ను ఒక నేషన్గా చేస్తాను. ఎలా అవుతాడు ఒక నేషను? బై దెన్ హీ హ్యాడ్ నో చైల్డ్ ఎట్ ఆల్. చూడండి, అప్పటికి ఆయన వయసు 75 years. కానీ దేవుని వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను గొప్ప నేషన్గా చేస్తాను, గ్రేట్ నేషన్. రెండవది, ఐ విల్ బ్లెస్ యూ పర్సనల్గా. ఐ విల్ బ్లెస్ యూ పర్సనల్గా. నీ నామాన్ని నేను ఘనపరుస్తాను. అంత మాత్రమే కాదు, ఐ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. మల్టిట్యూడ్స్. చూడండి, తన ఇంట్లో 300 మంది ఎవరున్నారు? పెంచబడిన వాళ్ళు. తన ఇంట పుట్టి పెరిగిన వాళ్ళే 300 మంది ఉన్నారు. అంటే తన దగ్గర ఎంత పెద్ద సైన్యం ఉందో చూసారా? అంటే మెనీ పీపుల్ వర్ బ్లెస్డ్, షెల్టర్డ్. ఓకే, అబ్రహాం దగ్గర. అట్లాగా మనము అనేక మందికి దీవెనగా, ఆశీర్వాదంగా దేవుడు చేస్తాడు. అంటే నిన్ను అప్పు ఇచ్చువానిగా చేస్తాను, కానీ నువ్వు అప్పు తీసుకునేవాడుగా, అప్పు తీసుకునేదానుగా ఉండాల్సిన అవసరం లేదని అర్థం. నిన్ను తలగా నియమిస్తాను, కానీ నేను తోకగా నియమించను అని అర్థం దాన్ని. ఇంకా నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పాను. ఈ అబ్రహాము యొక్క లైఫ్లో ఫస్ట్ 6 బ్లెస్సింగ్స్ అబ్రహాము అర్థం చేసుకోగలిగాడు, అబ్రహాముకి జరిగింది. 6th, ద లాస్ట్ వన్ మాత్రము అది దట్ ఈస్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఫస్ట్ 6 వచ్చేసి అవి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, పర్సనల్ బ్లెస్సింగ్స్. అవన్నీ కూడా ఒక ఇజ్రాయేలు అనే ఒక గ్రేట్ నేషన్. ఇజ్రాయేల్ చుట్టూ చిన్న నేషనే, కానీ దట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ నేషన్. ఈరోజు చూస్తే ప్రపంచంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ కూడా ఇజ్రాయెల్తోనే. ప్రపంచం అంతా ప్రతిరోజు మాట్లాడుకునే దేశం ఇజ్రాయెల్.
Okay, the center of the world news. Okay, the most sensitive హాట్ టాపిక్స్ ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా. నోబెల్ లారియట్స్ అందరు మోర్ దెన్ 95% అంతా వీళ్ళే ఉంటారు. సో కారణం ఏంటంటే అబ్రహామును దేవుడు నేను ఒక దేశంగా బ్లెస్ చేస్తాను అనేసి. సో పర్సనల్గా అబ్రహాము వాజ్ వెరీ రిచ్ అయిపోయాడు, వెరీ గ్రేట్ పర్సన్ అయిపోయాడు. చూడండి, ఈరోజు అబ్రహామిక్ రిలీజియన్స్, జుడాయిజం అయితే క్రిస్టియానిటీకి, ఇస్లాంకి ఆయన సెంట్రల్ ఫిగర్ అవుతాడు. అట్లా బ్లెస్ చేసుకుంటూ వస్తాడు. ఇంకా ఇంకేమంటాడు, నిన్ను బ్లెస్ చేసేవారు నేను బ్లెస్ చేస్తాను, నిన్ను కర్స్ చేస్తే నేను కర్స్ చేస్తాను. ఇజ్రాయేలీలను ఎవరైతే ముడతారో వాళ్ళు నామరూపాలు లేకుండా పోతారు. ఇది చరిత్ర, మనం చెప్పడం కాదు. ఇజ్రాయెల్ జోలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా. అందుకే యాజ్ ఎ చర్చ్ వీ మస్ట్ బీ ఫర్ ఇజ్రాయెల్. మనం ప్రో ఇజ్రాయెల్గా ఉండాలి, ఇజ్రాయెల్ కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. ఇజ్రాయెల్ని ఎవరైతే బ్లెస్ చేస్తారో దే విల్ బి బ్లెస్డ్. సింపుల్ థింగ్. ఇజ్రాయెల్ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. యెరూషలేము సమాధానం, శాంతి కొరకు మీరు ప్రార్థన చేస్తే యూ విల్ బి బ్లెస్డ్ ఆటోమేటికల్లీ, బికాస్ దిస్ ఈజ్ అ ప్రామిస్. ఇంకా మనం చూస్తే ఇంకా ఇది చూసారా, ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఎర్త్ విల్ బి బ్లెస్డ్. అబ్రహాము ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. దిస్ పర్టిక్యులర్ బ్లెస్సింగ్ ఈస్ నాట్ ద ఫిజికల్ బ్లెస్సింగ్. ద సెవెంత్ వన్ ఈస్ అబౌట్ ద క్రైస్ట్ అన్నమాట. ఇక్కడ అంటే నీ సంతానం అంటే ఇక్కడ సీడ్ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. త్రూ దట్ ఆ సీడ్ యేసుక్రీస్తు ద్వారా ఏమవుతుందంటే ప్రపంచం అంతా కూడా ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఎర్త్, చూడండి ఎంత అద్భుతంగా ఉంది అది. ప్రపంచంలో ఉన్న అంటే ప్రతి ఫ్యామిలీలో నుంచి ఆయనకి ఎవరుంటారు, బిలీవర్స్ ఉంటారు, ప్రామిస్ అది. సో వాళ్ళందరికీ అబ్రహాము తండ్రి అవుతాడు. అబ్రహాము చూడటానికి ఎలా ఉన్నాడు, 75 year old, 100 years వచ్చేసాయి, లుక్స్ వెరీ ఓల్డ్. బలహీనుడైపోయాడు. మీరు రోమపత్రిక 4లో చూస్తే తన కండిషను ఎలా ఉందంట. మీరు ఒకసారి 4th chapterలో కిందకు వస్తాం, 17-18 చూద్దాం. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాగా రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను. అదండి పరిస్థితి. దట్ వాస్ ద కండిషన్. ప్రామిస్ ఉంది, కానీ అతని యొక్క కండిషన్ ఏంటంటే యాజ్ గుడ్ యాజ్ డెడ్నెస్ వచ్చేసింది. అంటే నిరీక్షించటానికి కూడా ఆధారం లేదు. అంటే హీ వాజ్ ద ఓన్లీ బిలీవర్. తను ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, సంఘం లేదు. ఎట్లాంటి పరిస్థితి అంటే అసలు ఏమంటాము, హీ వాజ్ టెంప్టెడ్ టు గివ్ అప్. అదే రాయబడింది. ఏమంటాడు, వితౌట్ బికమింగ్ వీక్ ఇన్ ఫెయిత్ హీ కాంటెంప్లేటెడ్ హిజ్ ఓన్ బాడీ. అంటే అర్థం ఏంటి, ఆలోచించుకుంటూ ఉన్నాడు, తన స్థితి చూసుకుంటూ ఉన్నాడు. నేనా ఈ సమయంలో పిల్లల్ని కనగలనా, ఈ పరిస్థితుల్లో నేను నిజంగా ఆ వాగ్దానం నెరవేరుతుందా. చూడండి, 7 blessings-లో ఒక్కటి కూడా ఇంకా నెరవేరలా. చెప్పాలంటే ఒక్కడన్నా వచ్చిందా? ప్రాబబ్లీ తను ఒక్కడు గ్రేట్ అయిపోయాడు. హీ బికేమ్ రిచ్ అనుకోవచ్చు. దేవుడు పర్సనల్గా హీ వాజ్ బ్లెస్డ్. ఒక మహారాజులాగా అతను ఉండడం మనం చూస్తాం. ఎందుకంటే తన దగ్గర ఉన్న రాజులు గుర్తుపెట్టారు అబ్రహాం చూసి, నువ్వు మా మధ్య మహారాజులా ఉన్నావు అనేసి. అంటే ప్రాబబ్లీ ఫిజికల్ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ చాలా దేవుడు అతను బ్లెస్ చేసి ఉండొచ్చు. అది ఒకటి కనపడుతుంది. ఇంకా నేషన్గా ఆయన ఏం మారలేదు. ఇక ఫర్దర్గా మిగతావి ఏమి అతని ప్రామిసెస్ కనపడట్లా. కానీ ఇన్ హోప్ అగెయిన్స్ట్ హోప్ he believed so that he might become a father of many nations. అయితే నా పాయింట్ ఏంటంటే, ఈ వాగ్దానము ఏదైతే ఈ 7-fold బ్లెస్సింగ్ ఉందో, ఈ వాగ్దానము అబ్రహాముకి మాత్రమే కాదు, అబ్రహాము యొక్క అడుగు జాడల్లో నడిచే మనది కూడా, మనం కూడా దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే 4వ అధ్యాయం రాస్తున్నాడు చూడండి. ఫర్ ద ప్రామిస్ టు అబ్రహాం ఆర్ 13వ వచనం టు హిజ్ డిసెండెంట్స్, ఆయన మనకి డిసెండెంట్స్ మనం,
that he would be heir of the world was not through the law, but through the righteousness of faith. ఇదే గాస్పెల్ అంటే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా, ఫెయిత్ అంటే ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసు నందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈరోజు మనము కూడా ఆ యొక్క 7-fold బ్లెస్సింగ్స్ని పార్టేక్ చేయొచ్చు. వీటన్నిటిని సమప్ చేస్తూ ఒక్క స్క్రిప్చర్ రాయబడిందండి. మీరు గలతీ పత్రిక రావాలి. ఓకే, ఏంటి ఇవన్నీ కూడా సమప్ చేస్తూ వన్ ప్రామిస్లో పెట్టేశాడు దేవుడు. ఆ ప్రామిస్ ఏంటంటే గలతీ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం. ఇప్పుడు ఆ 7-fold బ్లెస్సింగ్ 7 డిఫరెంట్గా కనపడదు మనకి. అవన్నీ కూడా సమప్ చేస్తూ ఒక్క బ్లెస్సింగ్ ఇచ్చాడు. మీరు 3వ అధ్యాయము 13-14 చూద్దాం. గలేషియన్స్ 3:13 and 14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఎస్, వాట్ ఈస్, నౌ టెల్ మీ, వాట్ ఈస్ ద ప్రామిస్ గివెన్ టు అబ్రహాం? మీరు దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి మీరు దయచేసి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయానికి వద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. ఫోర్త్ వచనం. ఎస్, ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కనిపెట్టుకొని ఉండండి. తండ్రి వాగ్దానం చేశాడు, ప్రామిస్. ఎవరికి చేశాడు అది? యాక్చువల్గా అబ్రహాం యొక్క వాగ్దానం ఏంటంటే ఆ 7-fold బ్లెస్సింగ్ ఎలాగ మనం పొందుకోవచ్చు అంటే త్రూ దిస్ వన్ ప్రామిస్, దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నమాట. ఎలాగ జరిగిందయ్యా అంటే త్రూ ద రిడెంప్టివ్ వర్క్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా, ఆయన చనిపోవడం ద్వారా ఆ వాగ్దానం మనం పొందుకోగలుగుతున్నాం. అందుకే మీరు అపోస్తల కార్యాలు పేతురు మాట్లాడుతూ పెంతెకోస్తు దినాన మీరు మారుమనసు పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము, దట్ ఈస్ ద గిఫ్ట్ ఆర్ ప్రామిస్ యూ విల్ రిసీవ్. త్రూ దట్, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు అబ్రహాం యొక్క వాగ్దానాన్ని నీ సొత్తు నా సొత్తు అయిపోతాయి. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఇప్పుడు ప్రాస్పరస్గా చేస్తాడు, మల్టిప్లై చేస్తాడు. ఓకే, మీరు సో ఏమంటున్నాడు ఇక్కడ? in order that in Christ Jesus, listen, in Christ Jesus, the blessing of Abraham might come to the Gentiles. What is the blessing of Abraham? అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదం ఏంటి? అది దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నమాట. ఓకే, we would receive the promise of the Spirit through faith. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు మనం అందరము పరిశుద్ధాత్మ అనే వరం పొందుకున్నాం. ఈ పరిశుద్ధాత్మ అనే వరం మనం పొందుకోవడం ద్వారా దట్ హోలీ స్పిరిట్ గాడ్ నౌ విల్ అప్లై ద సాల్వేషన్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట. ఆ రక్షణ ద్వారా ఏమేమి మనం పొందుకున్నాం అవన్నీ మన ద్వారా ఇప్పుడు దేవుడు మనకి నిజం చేస్తాడు. You will start experiencing the salvation. ఓకే, ఏంటది సాల్వేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏంటి ఉద్దేశం అది? అబ్రహాం యొక్క బ్లెస్సింగ్ ఏంటి? అబ్రహాం, ఐ విల్ మల్టిప్లై యూ, ఐ విల్ బ్లెస్ యూ టు బి ఎ బ్లెస్సింగ్. నువ్వు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి, నిన్ను మల్టిప్లై చేస్తాను. ఐ విల్ ఎక్స్పాండ్ యూ, ఉత్తర దక్షిణ తూర్పు పడమల దిశగా. మనము సింగిల్గా గోధుమ గింజలాగా షోకేస్లో పెట్టడానికి పిలువబడల, మనము మల్టిప్లై అవ్వాలి. ఇది అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానం.
ఇది అబ్రహాంది, నాది కాదు అనుకోవద్దు. మీరు గమనించండి, హెబ్రీ పత్రిక 12లో సారా గురించిన, ఇన్ఫాక్ట్ సారా ఇస్ ద ఓన్లీ ఉమెన్ ఫౌండ్ ద ప్లేస్ ఇన్ ద హాల్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస వీరుల జాబితాలో ఉన్న ఒక్క స్త్రీ పేరుతో ఉన్నది సారా మాత్రమే. ఏం రాయబడింది? 11:11 చూడండి. బట్టి విశ్వాసమును బట్టి సారా ఆ, ఆ, ఎంచుకొనెను కనుక ఎంచినదైనను ఆ, అనుసరించుటకు శక్తి పొందెను. ఆమేన్. ఆశ్చర్యంగా లేదా? అబ్రహాం గురించి మనం మాట్లాడతాం చాలాసార్లు, ఎక్కువ మంది. అబ్రహాం ఎంత విశ్వాసంతో ఉన్నాడో సారా కూడా ఈక్వల్ ఫెయిత్ తనలో కలిగి ఉంది. ఓకే, Sarah herself received ability to conceive. You must receive ability to multiply. You must receive, this is very, very important phrase. What is it that lacking in your life, in my life? ఏం ల్యాక్ ఉంది చెప్పండి ఈరోజు? ఆ ల్యాక్ ఏదైతే ఉందో దాన్ని బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్ యు మస్ట్ రిసీవ్ ఇట్. ఆవిడ అంటే విశ్వాసంలో ఎదుగుతూ వచ్చింది తను. అబ్రహాము మీరు చూడండి, ఎందుకు 100 ఏళ్ళ వరకు అబ్రహాము వెయిట్ చేయాలి? 100 ఏళ్ళకి దేవుడు ఇచ్చిన దేవుడు 75కి ఇవ్వలేడా? అది కాదు అక్కడ మీనింగ్. ఏంటంటే అవిశ్వాసం చేత ఊగిసలాడక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఏమంటారు, రూఢిగా విశ్వసించి దేవుణ్ణి నమ్మాడు. 100 అనేది ఇట్ ఇస్ ఎ పర్ఫెక్షన్. బేసికల్గా 100 స్టాండ్స్ ఫర్ ద పర్ఫెక్షన్. సో దేవుడు హీ ఎక్స్పెక్ట్స్ అవర్ ఫెయిత్ టు గ్రో టు ఎ లెవెల్ వేర్ ఇట్ ఈస్ పర్ఫెక్టెడ్ బై టెస్టింగ్ జరగకుండా, వెయిటింగ్ లేకుండా, నీవు ఈ విశ్వాసంలో పరిపూర్ణత సాధించకుండా దేవుని ఎదురు నుంచి పొందుకోకూడదు ఏది కూడా. అవన్నీ ఎట్లుంటాయంటే ప్రీమెచ్యూర్డ్ బేబీస్లా ఉంటాయి. దేవుని యొక్క ఫుల్నెస్ ఆఫ్ ద టైంలోనే మనం పొందుకోవాలి. దేవుని టైంలో కాకుండా ముందుగానే, సపోజ్ ఒక బేబీ తొందరపడి నాకు కావాలి, ఒక 6-7 నెలలకి బేబీని బయటికి లాగితే ఏమవుతుంది? ప్రీమెచ్యూర్డ్ బేబీస్ అండ్ దే డై. సిక్నెస్తో వాళ్ళు పాప జీవితాంతం సఫర్ అవుతారు. సో వీ మస్ట్ వెయిట్ అంటిల్ గాడ్స్ పర్ఫెక్ట్ టైం. టిల్ దెన్ వీ హ్యావ్ టు వెయిట్. అక్కడ మనము టెస్ట్ చేయబడతాము, పరిశుద్ధపరచబడతాము, ఆయన క్యారెక్టర్లో ఎదుగుతాము. అండ్ ఎ పాయింట్ కమ్స్ వేర్ యూ విల్ రిసీవ్ ద గిఫ్ట్. ఓకే, అబ్రహాము ఊరికే దేవుడు ఇవ్వలేదు. అబ్రహాం పరీక్షించి చూడండి, ఒక పాయింట్ వచ్చింది, నిరీక్షణకి ఆధారం లేని పరిస్థితి వచ్చింది. అంటే హోప్స్ అన్నీ పోతున్నాయి ఒక్కొక్కటి. చాలా అబ్రహాంని మనము చాలా తక్కువ అంచనా వేయటానికి లేదు. ఫాదర్ ఆఫ్ నేషన్స్ అని ఊరికినే అనబడలా. అబ్రహాం పేరేంటి? ఫస్ట్ అబ్రామ్. దేవుడు అంటే అబ్రహాము అని పెట్టుకో అన్నాడు. అబ్రహాము అంటే ఫాదర్ ఆఫ్ నేషన్స్. అందరూ నవ్విపోయి ఉండొచ్చు, ఏంటి నీ పేరేంటి అబ్రహాము అనేసి. అంటే ఒక ఏమంటాము పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ధనలక్ష్మి అని పేరు ఉందని మరి హిందువుల ప్రకారం, కానీ చాలా పూర్ కండిషన్ ఉందనుకో, ఎట్లుంటుంది చుట్టానికి? అరే పేరు ధనలక్ష్మి అని పెట్టుకుంది, లేకపోతే ఏమంటావు ఎవరు అట్లాగా. సో అబ్రహాము పేరేమో ఏంటి? అబ్రహాం అంటే అర్థమేంటి? ఫాదర్ ఆఫ్ నేషన్స్. అయ్యా నువ్వు ప్రపంచమంతా నీ తండ్రి అవుతావు. ఎంతమంది నీ పిల్లలంటే లేరండి అనేసి. కానీ దేవుడు నాకు వాగ్దానం చేశాడు. నేనేమంటాను పిల్లారా, మనము క్రీస్తులో మనం మల్టిప్లై అవటం, ఆశీర్వదించబడటం, ఆశీర్వాదముగా ఉండటం, స్పిరిట్లో ఎనార్మస్ స్ట్రెంగ్తెన్ అయ్యి అనేక మందికి ఒక రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ బయటికి రావటం, ఇది ప్రభు యొక్క చిత్తం. అందుకే ప్రభు అంటున్నాడు, అరణ్యములలో త్రోవలు నేను కలుగజేస్తాను, ఎడారులలో సెలయేలు నేను పుట్టిస్తాను. ఎడారు లాంటి పరిస్థితి, బట్ అక్కడ ఏం చేయగలుగుతాడు దేవుడు? సెలయేర్లు పుట్టించగలడు. నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్ ఈస్ వీఆర్ ఇన్, ఐ టెల్ యూ, జస్ట్ బిలీవ్. అబ్రహాము దేవుడు మన దేవుడు కూడా. ఆయన అబ్రహాంని బ్లెస్ చేసిన దేవుడు. అదే వాగ్దానం. ఎందుకే చెప్తున్నాను నేను, అయితే ఏం చేయాలి? మన అబ్రహాము ఫుట్ స్టెప్స్ నడవమని కమాండ్ చేస్తుంది బైబిల్. అబ్రహాం ఫుట్ స్టెప్స్ ఏం చేశాడు? అబ్రహాము
దేవుని సన్నిధిలో నిందారహితంగా నడుచుకున్నాడు. దేవుడు చేసిన వాగ్దానం పట్టుకున్నాడు. చూడండి ఎంతమంది దేవుడు మీకు చేసిన వాగ్దానాలను గుర్తుపెట్టుకొని దాని ప్రకారము వెయిట్ చేస్తున్నాం. నేను అంటాను, మీరు వాల్ పోస్టర్స్, ఏమంటే వాల్ హ్యాంగింగ్స్ లాగా, లేకపోతే మీరు అవి రాసుకోవాలి, గోడకి పెట్టుకోవాలి. గోడకి రాసుకొని అది నీతో మాట్లాడుతున్నాను, నువ్వు దాన్ని చూస్తూ ఉండాలి. నాకు దేవుడు స్వయంగా నా పర్సనల్గా నాకు ఇచ్చిన ప్రామిసెస్ని నేను ఆల్ ద ప్రామిసెస్ విచ్ ఐ హావ్ రిసీవ్డ్, నేను అన్ని ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అని నా పుస్తకం రాసుకుంటా. ఓకే, ఐ షో యూ. సో దిస్ ఈస్ ద బుక్ వేర్ ఐ రైట్ ఆల్ మై ప్రామిసెస్. కనపట్లేదా మీకు? ఈ బుక్లో ఆల్ ద ప్రామిసెస్ రైట్ ఫ్రమ్ ద డే 1. నేను రక్షణ పొందినప్పటి నుంచి కనపట్లేదు ఇది. ఎస్. సో ఆల్ ద ప్రామిసెస్ తీగానే వచ్చింది. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించిన నామమును నీ నామం నేను గొప్ప చేయదును. సో మై బర్త్డే ప్రామిస్ ఎప్పుడు 19లో, అదే సంవత్సరము ఇద్దరు నాకు సేమ్ వర్డ్ ఇచ్చారు. తర్వాత ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. Okay, with respect to the preaching of the gospel. So these are the promises I have received so far. నావే కాదు. ఓకే, ఫిన్హాస్ బేబోకి దేవుడు ఏమి ఇచ్చాడు ప్రామిసెస్, ఆరిఫాకి ఏమి ఇచ్చాడు. యాజ్ ఎ ఫాదర్ నేను ఏం చేస్తాను తెలుసు, ఆ ప్రామిసెస్ పట్టుకొని క్లెయిమ్ చేస్తూ ఉంటా ప్రేయర్స్లో. లార్డ్ యూ సెడ్ ఇట్. ప్రభు నువ్వు నమ్మదగిన వాడు, నువ్వు ప్రామిస్ చేసావు కదా. దేవుని వాగ్దానం తిరిగి ఆయనకు మనం గుర్తు చేయాలి. ఓకే, సో నేను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎవాంజలిజం. ఓకే, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ మిషన్స్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనందరిలో ఎంత ఇన్క్రెడిబుల్ పొటెన్షియల్ దేవుడు పెట్టాడు. దట్ ఈస్ నాట్ యువర్స్ అండ్ మైండ్, దట్ ఈస్ ద హోలీ స్పిరిట్ యొక్క పొటెన్షియల్. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క పొటెన్షియల్ ఎంత గొప్పదంటే, ఒక్క పీటరు చేపలు పట్టుకునేవాడు. చూడండి, with the power of the Holy Spirit, when he preached, 3,000 people got saved in one instance. అదేంటి? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. ఇప్పుడు ఒక్క పేతురులో నుంచి 3,000 మంది బయటకు వచ్చారు. ప్రొడక్షన్, వీఆర్ ద ప్రొడక్షన్ సెంటర్స్. చర్చ్ ఈస్ సపోజ్ టు బి ది ఇంక్యుబేటర్. ఇంక్యుబేటర్లా ఉండాలి, రిఫ్రిజిరేటర్లా కాదు. ఇంక్యుబేటర్లో పొదుగుతూ ఉంటాం మనం, ఆత్మలో మనం పొదుగుతూ ఉండాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు మన మీద పొదిగినప్పుడు క్రీస్తు రూపము మనలో ఏర్పడుతుందని మనకు అర్థమవుతుంది కదా. మరియా గర్భవతిగా ఉన్నప్పుడు రాయబడిన మాట, పరిశుద్ధ ఆత్మదేవుడు తనని కమ్ముకున్నాడు. సర్వశక్తిమంతుడు తనను కమ్ముకున్నప్పుడు, హోలీ స్పిరిట్ హోవరింగ్ జరిగినప్పుడు క్రీస్తు తన గర్భంలో ఏర్పడటం మనం చూస్తాం. అందుకే నేను అంటాను, ఆల్వేస్ వాక్. ఓకే, ఎట్లాగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ చేత నడిపించబడుతూ ఆత్మలో నడవడం చాలా ఇంపార్టెంట్. ఆయన మనల్ని ఫస్ట్ పర్ఫెక్షన్లోకి క్రీస్తు రూపంలో తీసుకురావడమే కాదు, అంటే 100 years అనమాట ఈ వెయిటింగ్, టెస్టింగ్ ఇదంతా తర్వాత, అండ్ దెన్ ద బ్లెస్సింగ్ స్టార్ట్స్. అబ్రహాము ఒక్కసారి ఇస్సాకు ఎంత ఇంపార్టెంట్ తెలుసా? ఇస్సాకుని ఒక వ్యక్తిలా చూడకూడదు ఎప్పుడు కూడా. ఇన్ యువర్ సీడ్ ఒక్క వ్యక్తి. నేను వెన్ ఐ టాక్ విత్ ఎ బ్రదర్, ఓకే, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్తో మాట్లాడేటప్పుడు, వెన్ ఐ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం, ఒక్కొక్క కేసులో కొన్నిసార్లు గంటలు, రోజులు, నెలలు కౌన్సిలింగ్ చేస్తూ, ప్రేయర్ చేస్తూ ఉండాలి. ఓకే, నేను వాళ్ళని ఒక్క వ్యక్తిలా చూడను నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళు కాదు, దే హ్యావ్ ఏమంటాము దట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఒక్క గోధుమ గింజలో ఎంత ఉంటుంది, ఎన్ని గోధుమ గింజలు దాగి ఉన్నాయి అసలు యూ కాంట్ ఇమాజిన్. ఒక్క గోధుమ గింజ కాదు అది. ఓకే, నిన్ను నువ్వు ఒక్కదానిలా చూడొద్దు, ఒక్కడిలా చూడొద్దు. అందుకే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన గొప్ప జనమగును. దీస్ ఆర్ ద ప్రామిసెస్. Isaiah 60లో వీ మస్ట్ క్లెయిమ్ దెమ్. బలహీనులు మనము, కానీ బలవంతులను అనంట మనం. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. యు మస్ట్ సే స్ట్రాంగ్. నువ్వు అనాలి, క్రీస్తులో ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్, నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను అని అనుకోవాలి. చూడండి, దేవుడు, పాల్ వాషర్ గారు చాలా మంచి మాట అంటాడు, గాడ్ ఈజ్ ఇన్ ఎ బిజినెస్ ఆఫ్ మేకింగ్ యూ వీక్ అంట.
నువ్వు వీక్ అవుతున్నావు, బలహీనపడుతున్నావు అంటే దట్స్ ఎ గుడ్ సైన్. అది నీ విశ్వాసము టెస్ట్ చేయబడుతుందంటే దట్స్ ఎ గుడ్ సైన్. అబ్రహాం కూడా టెస్ట్ చేయబడ్డాడు. అబ్రహాం ఎప్పుడు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉన్నాడు, టెంప్ట్ అవుతూనే ఉన్నాడు, ఊగిసలాడుతూనే ఉన్నాడు అటు ఇటు, అయ్యో అవుతుందా లేదు, అవుతలేదు. అప్పుడు హీ మేడ్ ఏ చాయిస్ అనమాట. అప్పుడు ఊగిసలాడకుండా దేవుడు వాగ్దానం చేశాడు, నేను నమ్ముతాను. అట్లా చాయిసెస్ మేక్ చేయాలి. అర్థమవుతుందా? శోధనలు ఖచ్చితంగా వస్తాయి, నిరీక్షణ కోల్పోతాం కొన్నిసార్లు. నో, గాడ్ ఈజ్ ద బిల్డర్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఎక్కడ ఎక్కడైతే ఏమంటామో సాతాను వర్క్ చేసి, ఎక్కడైతే సాతాను డిస్ట్రాయ్ చేశాడో, నిరాకారంగా శూన్యంగా చేశాడో, అక్కడ దేవుడు మరలా నూతన కార్యం చేస్తాడు. నిన్ను మరలా ఒక జనంగా, గొప్ప జనంగా చేస్తాడు. వాగ్దానం అది. అబ్రహాం యొక్క వాగ్దానం నీది నాది ప్రియుల. అబ్రహాం యొక్క వాగ్దానాన్ని నువ్వు నమ్మాలి. ఎస్, నేను అబ్రహాం యొక్క డిసెండెంట్ని, ప్రభువు నాలో. అయితే పాత నిబంధనల కంటే ఇది ఇంకా గొప్పది. ఇంకా గొప్పది ఏంటి తెలుసా? త్రూ ద హోలీ స్పిరిట్ రివర్స్ ఆఫ్ లైఫ్ అన్నమాట. రివర్స్ ఆఫ్ లైఫ్ మన నుంచి బయటికి రావాలని ప్రభు కోరుతా ఉన్నాడు. సో అబ్రహాము ఫుట్ స్టెప్స్ ఏంటా అంటే, అబ్రహాము వాగ్దానాన్ని పట్టుకొని నడిచాడు. తన రూపాన్ని చూసుకొని డిసప్పాయింట్ అవ్వలేదు. మనుషుల యొక్క నిందలు చూసి భయపడలేదు. ఓకే, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని నమ్మాడు. విశ్వాసానికి కావాల్సిన రెండు విషయాలు మనం నమ్మాల్సిన రెండు విషయాలు దేవుని గురించి ఏంటంటే, లేని వాటిని ఉన్నట్టుగా పిలువగలిగిన వాడు, మృతులను సైతము సజీవులుగా చేయగలిగిన వాడు. ఈ రెండు ఆస్పెక్ట్స్ దేవుడు మాత్రమే చేస్తాడు. ఆయన నా లైఫ్లో కూడా చేస్తాడు. అంటే ఏ సిచ్యువేషన్ వేర్ ఏమీ హోప్లెస్ కండిషన్, బట్ ఆయన అక్కడ ఒక కొత్త కార్యం చేస్తాడని అర్థం. మార్గం లేదు, డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, బట్ దేవుడు ఒక కొత్త మార్గాన్ని నాకు తయారు చేయగలుగుతాడు. సో ఐ బిలీవ్ నాట్ ఎనీ రిపోర్ట్ బట్ వాట్ ద బైబుల్ సేస్. దేవుడు ఏది చెప్తే నేను అది నమ్ముతాను. అలాగా ఆ లెవెల్కి మనము వెళ్ళాలి. సో బాహ్య రూపాన్ని మనం చూడొద్దు. అందుకే క్రైస్తవుని యొక్క జీవితం అంతా కూడా వి వాక్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. ఫెయిత్ ఏంటి? బేసిస్ ఆఫ్ మై ఫెయిత్ ఏంటి? యేసుక్రీస్తు యొక్క సిలువ, మరణ, పునరుద్ధానములే, మృతులను సజీవులుగా లేపాడు దేవుడు. ఓకే, లేని వాడు ఉన్నట్టుగా పిలుస్తాడు. సో అదే ఆ నమ్మకంతోనే ఇస్సాకు నేను బలి ఇవ్వాలనుకుంది అబ్రహాం. ఆ నమ్మకంతోనే మృతతులు అయిపోయిన తన భార్య గర్భంలో నుంచి దేవుడు తనకు కుమారుడు ఇవ్వగలడు అని నమ్మాడు. అక్కడ లేని వాటి నుంచి ఉన్నట్టుగా పిలిచాడు. అండ్ హీఈస్ ద సేమ్. ఈరోజు ఇదే మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాలోంచి ఆ జీవజల నదులు రావాలి. నేను ఒంటరిగా గోధుమ గింజలా ఉండకూడదు. నన్ను మీరు బ్రేక్ చేయండి, వీక్ చేయండి, నన్ను మీరు మల్టిప్లై చేయండి. నేను ఇదిగో నా లైఫ్ నేను నీకు సమర్పిస్తున్నాను. నీ చేతుల్లో ప్రభువా, మరి విరవబడిన రొట్టెగా నన్ను చేయండి. అది నాశనం కాదు, ఆయన బ్రేక్ చేస్తే అది డిస్ట్రక్షన్ కాదు. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. ఆ రొట్టె అలానే ఉంటే అలానే సింగిల్గా ఉంటుంది. దాన్ని నేను విడిస్తే వేల మందికి ఆహారమైంది. ఈరోజు అంత పొటెన్షియల్ ఇక్కడ అందరిలో ఉంది. మనం ఆశపడాలి. ప్రభు, నన్ను మీరు బ్లెస్ చేయండి, నన్ను ఎక్స్పాండ్ చేయండి, మల్టిప్లై చేయండి. సో నాకు గొప్ప జనాంగం నా నుంచి తీసుకురండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎస్ తండ్రి, మరొకసారి నీ కృపాసనం వద్దకు వస్తూ ఉన్నాం. అబ్రహాము యొక్క విశ్వాసపు అడుగు జాడల్లో ప్రభు మేము కూడా నడవాలని ఇష్టపడుతున్నాం. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము పరిశుద్ధాత్మ అనే ప్రామిస్ ద్వారా ఈరోజు మీరు మమ్మల్ని కూడా నాయన మరి మీరు మల్టిప్లై చేయగలరు, మమ్మల్ని కూడా మీరు దీవించగలరు. అండ్ యూ కెన్ మేక్ అస్ ఎ బ్లెస్సింగ్ టు ద అదర్స్, మల్టిట్యూడ్స్ లార్డ్. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎంతగా అంటే ప్రభు, వారు వేల మందికి నాయన ఆశీర్వాదంగా, వేలు కాదు నాయన, మరి వి ఆస్క్ ఆఫ్ ద నేషన్స్ లార్డ్. అయ్యా, మీరు నన్ను జనములను, దేశములను అడగమంటున్నారు నా తండ్రి. మాకు అట్టి విశ్వాసాన్ని మీరు పెంచండి నాయన. మాకు విశ్వాసం చాలా కొద్దిగా ఉంది, అల్ప విశ్వాసాలుగా ఉన్న మమ్మల్ని క్షమించండి అయ్యా. ప్రామిసెస్ ఉన్నాయి నాయన, ఆ ప్రామిసెస్ మేము నమ్మాలి. అటు కృపను మాకు దయచేయమని నాయన. నీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఇదిగో ఈరోజు
అయ్యా మేము కొన్ని ప్రార్థన అంశాలు కలిగి మేము ప్రార్థన చేస్తూ ఉండగా అయ్యా మాకు విశ్వాసమును మరి ప్రార్థన శక్తిని ఆ యొక్క ఆత్మల భారమును మాకు దయచేయండి. మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో క్షణ తండ్రి. ఆమేన్, ఆమేన్.